రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి తీసుకుని వచ్చి ముఖ్యమంత్రిగా చేయడంతో పాటు ఆయన సీట్లు కేటాయించిన బీసీలందరూ గెలిచేలా ఓట్లు వేసుకోవాలని రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కనకారావు, వైసీపీ నాయకుడు కానుపోయిన సాగర్ పిలుపునిచ్చారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కనకారావు, సాగర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ కట్టా మల్లేశ్వరరావు, కేవీవీ సత్యనారాయణ మాట్లాడారు. ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీ ఒకవైపు ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీ మరొక వైపు ఉన్నాయన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించే దిశగా 100 అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వలేదన్నారు. బీసీలందరూ వైసీపీ తరపున సీట్లు పొందిన అభ్యర్థుల్ని గెలిపించి వారిని అసెంబ్లీ, పార్లమెంటుకు పంపించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదని, ఆయన ఇస్తున్న మోసపూరిత హామీలను ఎవరూ నమ్మబోరన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆయా వర్గాలు మద్దతుగా నిలబడ్డాయని పిలుపునిచ్చారు. టీడీపీ శిథిలావస్థలో ఉందని, జనసేన కనుమరుగు కావడం ఖాయమన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తన తరపున ప్రచారం చేయడానికి కుటుంబ సభ్యులను రంగంలోకి దించారంటే ఓటమి భయం పట్టుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లుగా చెప్పినవన్నీ చేసిన మగాడు దేశంలో ఒక్క జగన్ మాత్రమేనని కొనియాడారు. రాజమహేంద్రవరం పార్లమెంటుకు పోటీ చేస్తున్న గూడూరు శ్రీనివాస్, సిటీ, రూరల్ నుంచి పోటీ చేస్తున్న మార్గాని భరత్రాం, చెల్లిపోయిన వేణులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వైసీపీ నాయకులు మార్గాని బుజ్జి, డాక్టర్ బళ్ళా శ్రీనివాస్, దాసరి సాంబా పాల్గొన్నారు. టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, అన్ని పార్టీలు కూడా చాలా పార్టీలు ఉన్నాయి. కానీ మా పరిశీలనలో ప్రజల్లో కూడా మేము తెలుసుకునింది, జరుగుతున్నది కూడా ఈరోజు రాష్ట్రంలో బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తూ, నమ్ముతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు కూడా పట్టం కట్టాలని నిన్న విడుదల చేసిన మేనిఫెస్టో కూడా అన్ని వర్గాల ప్రజలకి, బీసీ వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకు కూడా చాలా చేరులో ఉందని చెప్పి ఆ మేనిఫెస్టోను కూడా మేము స్వాగతిస్తున్నాము. ఇలాంటి మేనిఫెస్టోను కూడా విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా బీసీ వర్గాలందరి నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈసారి ఆయన పని ఆయన చేసేశారు. మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. మేమంటే బీసీలకు సంబంధించిన నాయకులు అందరూ కోరుతున్నారు, గొంతు చించుకుని నడుస్తున్నారు. మీరు వింటుంటారు, పత్రికా సమావేశాలు అయినప్పుడల్లా మేము ఎంతమంది ఉన్నాం, మాకు ఎవడో పట్టించుకోవట్లేదని. ఇప్పుడు పట్టించుకుని ఇచ్చిన తర్వాత నెగ్గించుకోవాల్సినటువంటి బాధ్యత, మోరల్ రెస్పాన్సిబిలిటీ బీసీలలో ఉన్నటువంటి కాస్త అర్థం చేసుకునే పెద్దవాళ్ళందరి మీద ఉంది. వాళ్ళందరూ బీసీలలో సామాన్యమైన వాళ్ళు. ఇప్పుడు ఈ ఒక్కసారికి రిక్వెస్ట్ ఏంటంటే బీసీలందరికీ, బీసీలలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉంటారు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఉన్నప్పటికీ ఉత్తి రోజులు వేరు, ఈసారి వేరు ఎలక్షన్స్. ఈసారి మీరు ఏ పార్టీ అయినా సరే పార్టీ విషయం మర్చిపోయి మన వాళ్ళని, ఈ 100 మందిని కూడా ఖచ్చితంగా నెగ్గించుకోవడానికి పార్టీలను పక్కన పెట్టి అందరం కూడా ఈ 100 మందిని ఎవరికైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అని ఇచ్చారో ఈ 100 సీట్లని నెగ్గించుకోలేకపోతే బీసీల పరువు పోతుంది. ఎందుకంటే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ వాగ్దానం చేసిన తర్వాత వాళ్ళకి కొంత బలం ఉంది, కానీ ఓడిపోయింది. అప్పుడు ఏమనుకుంటారు, బీసీలను ముఖ్యమంత్రిని చేద్దామన్నా, పదవులు ఇస్తామన్నా సరే వాళ్ళే నెగ్గించుకోవట్లేదు, ఇంకెందుకు ఇవ్వడం అనవసరం అంటారు.